రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 3 రోజులుగా కొనసాగుతున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల ఆకలి కేకల ఆవేదన దీక్షలు. వికలాంగులకు పోరాట సమితి ఆధ్వర్యంలో 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు కొనసాగుతున్న రిలే దీక్షలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేటి ఆకలికేకల ఆవేదన నిరాహార దీక్షలు నేటికి 3వ రోజు. నేటి దీక్షలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బన్నమూర్తి, రాష్ట్ర నాయకులు ఇస్లాం బిన్ హసన్, వికలాంగులకు పోరాట సమితి జిల్లా మండల నాయకులు బుంగ శ్రీనివాస్, రోగాల కళ్యాణ్, కూటి కలరాజు, జాబిరే మహేందర్, డి గోపాల్, కోటేశ్వరరావు, ఎం డోను, అన్నాజీ, కేశవ్ యాదవ్, సోగాల తరుణ్, మనోహర్, మొండి, గద్దల ప్రవీణ్, కాల్వల శ్రీకాంత్ తదితరులు నేటి వికలాంగులకు పోరాట సమితి ఆకలికేకుల ఆవేదన దీక్షలో కూర్చోవడం జరిగింది. 3వ రోజు కేకుల ఆవేదన రిలే నిరాహార దీక్షను ఉద్దేశించి ఇట్టి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్న వృద్ధులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైనారు. వృద్ధులు, వితంతుల, వికలాంగులు, ఒంటరి మహిళలు చాలిచాలని కమిషన్తో బ్రతుకు గడుపుతున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి వికలాంగుల, వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, బీడీ కార్మికుల, గీతా కార్మికుల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి నమ్మించి మోసం చేస్తున్నాడు. గత సంవత్సరం నవంబర్ మాసంలో ఇచ్చిన హామీ మరిచిపోయారా? డిసెంబర్ మాసంలోనే అమలు చేస్తానని హామీ ఇచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్న డిసెంబర్ మాసం వస్తున్న ఆసరా పెన్షన్లు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయనందున నిరసనగా ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనతో ఆ పెన్షన్దారుల ఆకలికేకల ఆవేదన దీక్షలు 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఈ నెల 26వ తేదీన వేలాది మంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికుల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవటం జరుగుతుంది. 22వ తేదీ వరకు జరుగు నిరాహార దీక్షలను ఈ నెల 26వ తేదీన జరుగు చలో హైదరాబాద్ కార్యక్రమానికి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని మండలాల గ్రామాలలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికులు అధిక సంఖ్యలో హాజరై ఇట్టి పెన్షన్దారుల ఆకలికేకల ఆవేదన దీక్షలను జయప్రదం చేయగలరని విజ్ఞప్తి. అనంతరం పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు జలంపల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ రేగుంట మహేష్, విహెచ్పీహెచ్ రాష్ట్ర జిల్లా నాయకులు ఇస్లాం బిన్ హసన్, పొన్నా మూర్తి, కూటికల రాజయ్య, బుంగ శ్రీనివాస్, మొండి కలువల శ్రీకాంత్, ఎం డోను, సోగాల కళ్యాణ్, జాబిరే మహేందర్ తదితరులు నాయకులు ఉన్నారు. పెన్షన్ సాధన కోసం పోరాడండి, పెన్షన్ సాధన కోసం పోరాడండి, 6,000 రూపాయల పెన్షన్ కోసం పోరాడండి, 6,000 రూపాయల పెన్షన్ కోసం పోరాడండి. వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి, వృద్ధుల్లారా ఏకం కాండి, వృద్ధుల్లారా ఏకం కాండి, వృద్ధుల్లారా ఏకం కాండి. 4,000 రూపాయల పెన్షన్ కోసం పోరాడండి, 4,000 రూపాయల పెన్షన్ కోసం పోరాడండి. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికలాంగులకు పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నేటికి 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు అందరూ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని
గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ప్రస్తుతము సంవత్సరం గడుస్తున్న వికలాంగులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమవుతున్నారు. ఏదైతే దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నామో వికలాంగుల జీవితాలతో చెరగట వాడొద్దని, వికలాంగులు ఏదైతే కళ్ళు లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, మానసిక వికలాంగులు రకరకాల అష్ట కష్టాలు పడుతున్నారు. చాలిచాలని కమిషన్లతో వాళ్ళ జీవితాలని నిలదీసుకుంటున్నారు. ప్రస్తుతము ఏదైతే వికలాంగులను వారి తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, మరి అక్క జిల్లాలు కానీ వాళ్ళ బంధుమిత్రులు కూడా వాళ్ళని సరిగా పోషించడంలో